పేరు లేదు. ఆమె షూనేము అనే పట్టణంలో ఉంది కాబట్టి షూనేమీరాలు అని పిలిచారు. అంటే ఆమె ఊరి పేరది. షూనేము పట్టణం బహు సౌందర్యవంతమైన పట్టణం. రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో దాని వివరణ ఉంటుంది. షూనేమీరాలు ఈమె ఘనురాలు. ఈరోజు మన అంశము ఘనురాలైన షూనేమీరాలు. ఘనురాలు ఘనురాలు అని రాశారు. పేరు లేదండి కదా. పోయిన వారం చెప్పే నేను, పేరు లేని వారు సంఘానికి ఎటువంటి వారు? వెన్నెముక లాంటి వారు. నేమ్లెస్ పీపుల్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద చర్చ్. నేమ్ లెస్ పీపుల్ కదండి. కొంతమంది పేరు కోసం పరితపిస్తుంటారు, కానీ బైబిల్లో పేరు లేని జీవితాలు కొన్ని కనబడతాయి మనకి. ఇశ్రాయేలు దేశపు చిన్నది, పేరు లేదు. షూనేమీరాలు, పేరు లేదు. మానోహ భార్య, పేరు లేదు కదండి. చాలా గొప్ప విశిష్టమైనటువంటి చరిత్ర ఈమెలో మనం నేర్చుకోవచ్చు. పేరు లేదు. ఎప్పుడు పేరు కోసం, పదవుల కోసం, దేనికోసం దానికోసం మనం ఎప్పుడు పాకులాడకూడదు. ఎందుకో తెలుసా? పాడాం, యవనస్తులు పాడారు, లోకంలో మనదంటూ ఏదీ లేదు కదా. ఒకవేళ ఉందంటే అది కేవలం దేవునిదే. కాబట్టి దేవునికే మహిమ చెల్లించాలి. పేరు కోసం ఎప్పుడు ప్రాకులాడకూడదు. పేరు కోసం ఎవరైనా ప్రాకులాడితే చరిత్ర చెప్తుంది వారు తారుమారైపోయారంట కదండి. తారుమారైపోయారు. చాలామంది చరిత్రహీనులయ్యారు. వారు పేరు కోసం, పదవుల కోసం తహతహలాడి. మనం అలా ఉండకూడదు. దేవుని బిడ్డలం, మన ఘనత, మహిమ, ప్రభావాలు యేసుకు మాత్రమే చెందినట్లుగా జీవించాలి. ఈమె జీవితంలో నుంచి అమూల్యమైన విషయాలు ప్రభు ఆత్మ నడిపించే కొలది చాలా విషయాలు నేను రాసుకొని వచ్చాను. 1, 2 అని చెప్పలేను. ప్రభువు నడిపించే కొలది విలువైన పాఠాలు ఈమెలో నుంచి మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్లో ఘనులు, ఘనురాండ్రు అనే మాట చాలా కొద్ది మందికే వాడబడింది. ఘనురాలైన షూనేమీరాలు ఇక్కడ మనం చూస్తాం. ఘనురాలైన షూనేమీరాలు. రెండవది లూకా సువార్త 1:1లో ఘనత వహించిన థెయోఫిలా. లూకా సువార్త రాసి థెయోఫిలాకి ఇస్తాడు. ఘనత వహించిన థెయోఫిలా. మూడవది ఘనమైన సంఘం, బెరియా సంఘం. బెరియా సంఘానికి కూడా ఈ టైటిల్ ఉంది, ఘనమైన సంఘం. చూడండి, సంఘాలు చాలా ఉన్నాయి, కానీ బెరియా సంఘం ఆ దినాల్లో ఘనమైన సంఘం. ఈరోజు మన సంఘం కూడా, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కూడా ఘనమైన సంఘముగా ఉండునుగాక. దేవుడు అట్టి కృప దయచేయునుగాక. హల్లెలూయా. ఘనమైన బెరియా సంఘం. ఇంకొక ఆయన ఉన్నాడు, నయమాను ఘనుడు. రాజుల 2వ గ్రంథం 4:8లో నయమాను కూడా ఇది రాశారండి, ఘనుడు. దేవుని దృష్టిలో, మానవ దృష్టిలో ఈ స్త్రీ ఘనురాలే. కాబట్టి ఈమె గురించి లోతైన విషయాలు, చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈమె గురించి ఘనురాలు అని తెలుగులో రాశారు. ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో గ్రేట్ ఉమెన్ అని రాశారు. గ్రేట్ ఉమెన్. ఘనురాలు అనే దగ్గర కింగ్ జేమ్స్ వర్షన్లో గ్రేట్ ఉమెన్. NIV వర్షన్లో, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో వెల్ టు డూ ఉమెన్, మంచి చేసే స్త్రీ అని రాశారు. వెల్ టు డూ ఉమెన్. తర్వాత ఇంకొక వర్షన్లో NRSV, న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్లో నోబుల్ ఉమెన్ అని రాశారు. నోబుల్ ఉమెన్, ప్రఖ్యాతి కలిగిన స్త్రీ అని రాశారు. చూడండి, ఘనురాలు అనే మాటకు ఇంగ్లీష్లో గ్రేట్ ఉమెన్ అని, వెల్ టు డూ ఉమెన్, మంచి స్త్రీ అని, నోబుల్ ఉమెన్ అని చాలా అర్థాలు చక్కగా రాసి, తెలుగులో అయితే ఘనురాలు. అందుకనే దేశ భాషలందు తెలుగు లెస్ అన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ భాష ఎంత గొప్పదో. ఈరోజు ఈమె నుంచి అమూల్యమైన పాఠాలు మనం నేర్చుకుందాం. అక్కడక్కడే కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతాను. మొదటి విషయం రాసుకోండి, ఒక్కొక్కటి చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన కొలది కొన్ని విలువైన సత్యాలు ఈరోజు ఈమె నుంచి నేర్చుకోబోతా ఉన్నాం. మొదటిది, ఆమె ఆతిథ్యములో ఘనురాలు. ఈ స్త్రీ ఏ ఏ విషయాల్లో ఘనురాలో మనం నేర్చుకోబోతున్నాం. మొదటి విషయం,
ఆతిథ్యములో గనురాలు. ఏ విషయంలో చెప్పండి? ఏం చేసింది ఏమో చూడండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. దైవజనుణ్ణి ఎక్కడికి రమ్మంది? భోజనానికి రమ్మని. చెప్పండి, అసలు ఈ రోజులు ఎవరైనా ఉన్నారండి? ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా భోజనానికి పిలిచేవాళ్ళు? సేవకులను భోజనానికి పిలిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక ఆయన ఇంటి మీద బయట బోర్డు పెట్టుకున్నాడు, పలాని ఎంసీహెచ్ పుల్లయ్య, ఎంఏ బీడీ బీటీహెచ్ ఇంకెన్ని డిగ్రీలో అన్నీ పెట్టుకొని కింద ఈ క్యాప్షన్ రాసుకున్నాడు, బంధువులు రావచ్చు కానీ భోజనం పెట్టబడదు. ఒకవేళ భోజనం ఎక్స్పెక్ట్ చేసి వస్తారేమో రాశాడు ఆయన, డైరెక్ట్గా రాశాడు, బంధువులు రావచ్చు కానీ ఏం పెట్టబడదు? భోజనం పెట్టబడదు. చూడండి, కొంతమంది ఎప్పుడైనా మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకో, వాళ్ళ విషయం గ్రహిస్తారు. ఏందండి, దేనికి వచ్చారు? పలానా దానికోసం వచ్చా. అయిపోయిందా? పని అయిపోయిందా? సరేనండి అంటే సరేనండి 2 సార్లు అన్నారంటే తొందరగా వెళ్ళిపోండి అని అర్థం. కొంతమందికి అది గ్రహించరు, ఆడే తిష్టేసి కూర్చుంటారు. కాదక్క వదినమ్మ, కాదు వదినమ్మ, ఇంక 2 విషయాలు ఏమైనా ఉంటే చెప్పు. సరేలేమ్మా, ఆమె కావాలనే అంటది 4 సార్లు. అంటే వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపో అని అర్థం. వెళ్ళమని చెప్పలే. ఇక నువ్వు వాడున్నావు అనుకో, కాసేపుడికి చెప్పద్ది, మీ అన్నయ్యకి నువ్వు ఏడుంటే చాలా కోపం, తొందరగా వెళ్ళిపో అంటది. అప్పుడు దాకుంటారు కొంతమంది. ఈమె ఎంత గొప్పదో చూడండి. ఆతిథ్యమిచ్చుటలో గనురాలామె. దైవజనుడైన ఎలీషాకు భోజనమునకు రమ్మని బలవంతము చేసెను. మీ దైవ సేవకుడికి ఎప్పుడైనా ఆతిథ్యం ఇచ్చారా? దైవజనుడిని ఇంటికి ఆహ్వానించారా? దైవ సేవకుడు ఇంటిలో అడుగు పెడితే తెలియకుండానే బైబిల్ చెప్తుంది, ఆతిథ్యము చేయ మరువకుడి, అట్టివారు తెలియకయే దేవదూతలకు చేసిన వారవుతారు. ఆతిథ్యము చాలా గొప్ప పరిచర్య. ఆతిథ్యం ఇచ్చేవారు కూడా అరుదుగా ఉంటారు. దైవభక్తి కలిగిన వారే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారే, దైవజనుడని దైవభక్తి కలిగిన వాడని సేవకుని గ్రహించిన వారే ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తారు. చూడండి, భోజనానికి రమ్మని పిలవలా. ఏం చేసింది? బలవంతం చేసింది. పిలవటం వేరు. చెప్పండి ఆ మాట. పిలవటం వేరు. మీరు పిలుస్తారు కదండి, చాలామంది పిలుస్తారు, పాస్టర్ గారు పెళ్ళికి రండి, ఎంగేజ్మెంట్కి రండి, పాస్టర్ గారు ఇంటికి రండి, పాస్టర్ గారు ఆడకి రండి, పిలుస్తారు. కానీ పిలవటం వేరు. వీ హ్యావ్ టు కంపెల్ దెమ్ టు కమ్. బలవంతం చేయాలి. దైవజనుని బలవంతం చేసి పిలుచుకోవాలి. బలవంతం చేసి ఆతిథ్యం ఇచ్చుటలో గనురాలు. ఆతిథ్యం ఇచ్చుటలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆతిథ్యం ఇచ్చింది కాబట్టే ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని ఈరోజు మొదలుకొని ఇంకా ఎవరైనా దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వకపోతే మీ మట్టుకు మీరే గిరిగీసుకొని జీవిస్తూ ఉంటే ఎలా పొందుకుంటారు ఆశీర్వాదాలు? ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? దేవుడు ఆశీర్వదించాలంటే దైవజనుడు మన ఇంట్లో అడుగు పెడితే, యేసు నామములో దైవ సేవకుడు సేవకురాలు మన ఇంట్లో అడుగు పెడితే తెలియకయే దేవదూతలు మన ఇంటికి వస్తారు, దైవ కార్యాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలు మా చిన్నక్క కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాళ్ళు చూస్తూ ఉండొచ్చు, తర్వాత అయినా చూస్తారు. మా చిన్నక్క పేరు మెర్సీ. ఇప్పుడు ఆమె హైదరాబాదులో ఉంది. మా పెద్దకి మ్యారేజ్ అయిన తర్వాత చిన్నక్కకి పెద్దకి చాలా గ్యాప్ వచ్చింది. ఆమె పెళ్లి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా కాలం అయింది. వివాహం ఇంకా ఆలస్యం అవుతా ఉంటే మా నాన్న నేను ఒకసారి మాట్లాడుకుంటా ఉన్నాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రభు ఎవరిని చూపిస్తాడు, ప్రభు ఎవరిని తీసుకొస్తాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈలోపు బీసీటీసీ మీటింగ్ ఒకటి జరుగుతూ ఉంది ఒంగోలులో. దానికి డాక్టర్ జి శామ్యుల్ గారు, రెవరెండ్ డాక్టర్ ఆర్ జోసఫ్ గారు, డాక్టర్ నల్ల థామస్ గారు, వీళ్ళంతా నాకు బాగా సుపరిచయులు. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఎస్టీసీలు బీడీ చేసినప్పుడు నన్ను ఎంతో ప్రేమించారు. వాళ్ళు ఒంగోలు మీటింగ్కి వచ్చారు. డాక్టర్ సుప్పోగ్ జోసఫ్ గారు అందరూ వచ్చారు, సేవకులంతా. వాళ్ళందరినీ నేను ఇంట్లో అయిపోయింది. ఏమనుకోపోతే పేదోన్ని మా ఇంటికి వస్తా, ఫిలిప్ ఆ మాట అంటావేంది,
ఆయన నాకు తెలుసు, డాక్టర్ జి శామ్యుల్ గారు నాకు ఇంటికి వెళ్తే బంగారు ప్లేట్లో అన్నం పెట్టారు. జోసఫ్ కిషోర్ గారు ఆ రోజుల్లోనే మాసిలమ్మన్ గారి కుమారుడు, నన్ను కూడా ఆ ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన. నేను చాలా ఆశ్చర్యపోయాను. మరి మాది చిన్న కుటుంబం, మా ఇంటికి వస్తారంటే ఆ మాటను మాకు మేము వస్తామని చెప్పి 5 మా ఇంటికి వచ్చారు. మా అమ్మకి చెప్పి, అమ్మ మంచిగా చందవ చేపలు, గారెలు, చేపలు, చికెను మంచిగా చేసిపెట్టాడు. మా అమ్మ చాలా బాగా చేసింది. 5 వచ్చి కూర్చున్నారు. చక్కగా వారికి ఆతిథ్యం ఇచ్చాము. వారు ప్రార్థన చేశారు. ఫిలిప్, మమ్మల్ని పిలుచుకున్నావు కదా ఇంటికి, ఏంటి చెప్పు, దేని కొరకు ప్రార్థన చేయమంటావు చెప్పు, నీ మనసులో ఏమని చెప్పు, నీ స్టడీస్ కోసమా లేదా దేనికోసం? మా ఇంట్లో అప్పుడు మంచం కూడా సరిగా లేదు, చాలా పేదరికమైన స్థితి మాది. అప్పటికి మా నాన్న రైల్వేలో కూలీ చేసేవాడండి. చాలా సగర్వంగా చెప్తాను నేను. అయితే నమ్మకస్తుడు, నిజాయితీపరుడు మా నాన్న, మంచి ప్రార్థనా పరుడు. అయితే మా ఇల్లు సరిగా లేకపోయినా ప్రేమతో నేను పిలవగానే వాళ్ళు 5 వచ్చారు. వాళ్ళు అప్పుడు హైదరాబాదులో అగ్రగణ్యులు. వాళ్ళు 5 వచ్చి కూర్చున్నారు, కమ్మకు పెట్టి తిన్నారు సంతోషంగా. దేని కొరకు ప్రార్థన చేయమంటే చెప్పంటే, చిన్నక్కను చూపించి, చాలా కాలం నుంచి పక్కగా మ్యాచెస్ రావట్లేదండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, వాళ్ళు 5 ప్రార్థన చేశారు. ఏకస్వరంతో ప్రార్థన చేసి, పో మేము వచ్చంగా కార్యం జరిగింది పో అన్నారు. అంతే. వాళ్ళు 5 అట్లా వెళ్ళిపోయారు. మరుసటి రోజే హైదరాబాద్ నుంచి ఒక సంబంధం వచ్చింది. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం తెలుసా? ఆతిథ్యం చాలా గొప్ప పరిచర్య, ఆతిథ్యం చాలా ఆశీర్వాదం కదండి. పౌలు ఒక ప్రాంతానికి వెళ్తే పొప్లి అనేవాడు దైవ సేవకుని 3 రోజులు ఇంట్లో పెట్టుకొని ఆతిథ్యం ఇచ్చాడు. వాళ్ళ నాన్నకి ఆ సమయంలో రక్తభేది జరుగుతుందంట, బ్లడ్ మోషన్స్ అవుతా ఉన్నాయి. ఆ సమయంలో పౌలు ఆ ఇంట్లో ఉన్నాడు కాబట్టి దైవ సేవకుడికి వెళ్ళి ప్రార్థన చేయగా ఆ పొప్లి తండ్రికి స్వస్థత వచ్చింది. ఆ చుట్టుపక్కల రోగులు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు, దైవ కార్యం జరిగింది. చూసారా ఆతిథ్యం ఎంత బలమైనదో, ఆతిథ్యం ఎంత గొప్పదో. ఈమె ఆతిథ్యం ఇచ్చుటలో ఘనురాలు. ఒకరోజు కాదండి, బైబిల్లో రాశారు చూడండి. ఆ మాట చూడండి. ఆ మాట చదువుతాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేశాను గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చాను. ఒకరోజు అండి, ఒక వారమా? కర్మేలు నుండి షూనేము వెళ్ళేటప్పుడెల్లా, ఆ మార్గంలో వెళ్ళేటప్పుడెల్లా, కర్మేలు పైన ఉంటుంది, మధ్యలో షూనేము ఉంటుంది. ఈ వెళ్ళేటప్పుడల్లా అక్కడ భోజనం చేస్తూ ఉండేవాడు. ఎంత గొప్ప ఆతిథ్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు దీవించాలంటే, కొంతమంది మమ్మల్ని అడుగుతారు, పాస్టర్ గారు మా ఇంటికి వస్తారు. ఎవరింటికైనా వస్తాం. మా పరిస్థితి కూడా చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ మాది, స్వల్పమైన జీవితాలు మాయి. కాబట్టి ఏదో గొప్పగా అనుకోబాకండి. మీరు ఎవరు పిలిచినా మీ దగ్గరికి వస్తాం. ఖచ్చితంగా ఆతిథ్యం ఏమిటో నేర్చుకోండి, దేవుని కార్యాలు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఆతిథ్యం ఇచ్చుటలో గనురాలు, ఆతిథ్యములో గనురాలు. 2వ విషయం, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చున్నప్పుడెల్లా అందులో ఏం చేస్తాడు? 2వది, ఆమె ప్రేమ చూపుటలో గనురాలు. ప్రేమ చూపుటలో, దైవ సేవకుని ప్రేమించుటలో గనురాలు ఈమె కదండి. చూడండి ఎంత గొప్పదో. ఆతిథ్యం ఇవ్వటమే కాదు, ఇంటి మీద ఏం కట్టిద్దాం? గోడ మీద ఒక చిన్న గది కట్టిద్దాం. ఆ దైవ సేవకుడి కొరకు చిన్న గది కట్టిద్దాం. ఆ గదిలో మంచము, బల్ల, పీట, దీపస్తంభం పెట్టి ఆయన వచ్చినప్పుడల్లా మన దగ్గర ఉండేటట్టుగా మనం చక్కగా ఉందామని భర్తతో మాట్లాడుకొని ఆ ఏర్పాటు చేస్తాం. ప్రేమ చూపుటలో గనురాలు. చూడండి, ఆతిథ్యం ఇవ్వటమే కాదు, దైవ సేవకులను ప్రేమించుటలో, దేవుని పరిచర్యను ప్రోత్సహించుటలో గనురాలు. నేను ఒక మాట రాసుకొని వచ్చాను ఈమె గురించి. ఈమె ప్రేమ నిస్వార్థమైనది. ఎందుకో తెలుసా? జీవము లేని వస్తువులను ప్రవక్తకిచ్చి
జీవము గల వాటిని పొందుకుందాం. హల్లెలూయా. జీవము లేని వస్తువులు, గది, చిన్న గది, మంచము, బల్ల, పీట, దీపస్తంభము, జీవము లేని వస్తువులు. జీవము లేని వస్తువులు ప్రవక్తకిచ్చి ఏం పొందుకుంది? జీవము కలిగిన బిడ్డను సంపాదించుకుంది. హల్లెలూయా. అవునండి, ప్రభువును ప్రేమిస్తే ఖచ్చితంగా దాని ప్రతిఫలం మనం పొందుకుంటాం. ప్రభువును ప్రేమిస్తే దాని ప్రతిఫలం ఖచ్చితంగా పొందుకుంటారు. జీవము లేని వాటినిచ్చి జీవము గల వాటిని పొందుకున్న ఘనురాలిమే. ప్రేమించుటలో ఘనురాలు. ప్రభుని ఎలా ప్రేమిస్తున్నా? యేసయ్యను ఎలా ప్రేమిస్తున్నా? దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు కదండి, జీవం లేని వాటిని ఇచ్చింది, జీవం కలిగిన వాటిని ప్రభు దగ్గర పొందుకుంది. ఇచ్చే విషయంలో ఎప్పుడు వెనకే బాగండి. ప్రభువును ప్రేమించే విషయంలో మనం ఇచ్చేది మన ప్రేమను తెలియపరుస్తుంటది. నువ్వు ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నావు అనేది ఎక్కడ తెలియపరిచిందో తెలుసా? నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో ఆ ప్రేమ బట్టబయలైద్ది. నువ్వు హృదయపూర్వకంగా కదండి. ఒక విధవరాలు దేవుని మందిరానికి వచ్చి 2 కాసులు వేసి వెళ్ళిందంటే, 2 కాసులు వేసి వెళ్ళిందంటే చూడండి, దేవుడు ఆమెను ఎంత మెచ్చుకున్నాడో, ఎంత ఘనపరచబడిందో. ప్రేమించుటలో ఘనురాలు. కాబట్టి ప్రభువుని, ఆయన సేవకులను, పరిచర్యను ప్రేమించుటలో మనం ఎలా ఉన్నాం? జీవం లేని వాటిని ప్రభుకిచ్చి జీవం కలిగిన వాటిని పొందుకోవటం నేర్చుకుందాం. కాబట్టి ఆమె ఆతిథ్యములో ఘనురాలు. రెండవది, ఆమె ప్రేమ చూపుటలో ఘనురాలు. మూడవది, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. రాజుల 2వ గ్రంథం 4:13. అతడు ప్రవక్త అడుగుతున్నాడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు, ఏ భక్తులండి? శ్రద్ధాభక్తులు అనండి. ఆ మాట జంట పదాలు, ఇవి జంట పదాలు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఏ నగరాలు? జంట నగరాలు. గుంటూరు, విజయవాడ ఏ నగరాలు? జంట నగరాలు. శ్రద్ధ, భక్తులు జంట పదాలు, 2 విడదీయలేం. కొంతమందికి శ్రద్ధ ఉంటే భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటే శ్రద్ధ ఉండదు. కానీ ఈ స్త్రీ శ్రద్ధలో భక్తిలో ఘనురాలు. చూడండి ఎంత గొప్ప విషయం. శ్రద్ధలో భక్తిలో ఘనురాలు. కొంతమందికి భక్తి ఉంటే శ్రద్ధగా బైబిల్ చదువుకోరు, శ్రద్ధగా ప్రార్థన చేసుకోరు. కొంతమందికి శ్రద్ధ ఉంటే భక్తితో రారు దేవుని మందిరానికి, భక్తిగా కూర్చోరు. మీరు కూర్చోవటంలోనే మీ భక్తి కనపడింది తెలుసా అండి? దైవ సేవకుడుగా మీరు కూర్చోవటం నేను చూస్తూ ఉంటా. మీరు భక్తితో కూర్చున్నారా? వాక్యం వినాలని కూర్చున్నారా? కొంతమందికి ఎంత నిర్లక్ష్యమో. మందిరానికి వచ్చి కూడా ఇంకా వాట్సాప్లు చూస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లు చూస్తూ ఉంటారు, ఫేస్బుక్లు చూస్తూ ఉంటారు. ప్రభు చూస్తుంటాడండి, మేం కాదు, సేవకులంగా మేం కాదు. మీ శ్రద్ధ, మీ భక్తి ఆ రోజు ఎలీషా ప్రవక్త అడిగినట్టుగా ప్రభు చూస్తాడు. ప్రతిదానికి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ప్రతిదానికి వెలకడతాడు యేసయ్య. ప్రతిదానికి. మందిరానికి ఎప్పుడు వస్తున్నావు? ఎలా వస్తున్నావు? ఎలా కూర్చుంటున్నావు? నీ దగ్గర శ్రద్ధ ఉందా? నీ దగ్గర భక్తి ఉందా? కొంతమంది వచ్చిన మొదలుకొని ఆవలిస్తూ ఉంటారు. అంటే రాత్రంతా ఎక్కడికో, సినిమాకో, షికారుకో, ఏడకో పోయొచ్చుంటారు. రాత్రంతా ఏదేదో ఆలోచించొచ్చుంటారు కదండి. అందుకనే మందిరంలో కూర్చొని ఆ ఫ్యాన్ కింద కూర్చోగానే హాయిగా నిద్ర వస్తుంటే ఆవలింతల మీద ఆవలింతలు. ఎంత కేర్లెస్నెస్. ఒక ఆమె గురించి చెప్తున్నాడు, ఆ అమ్మాయి గురించి అసలు మాట్లాడబాకండి సార్ అన్నాడు. ఎందుకంటే కేర్లెస్ అనే పదంలో ఎన్ని ఎస్లన్నా పెట్టుకోవచ్చు అంట. ఎస్ అంత కేర్లెస్ కొంతమందికి. దేవుని సన్నిధి అంటే అంత నిర్లక్ష్యం కొంతమందికి. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడండి? దేవుడు ఎలా దీవిస్తాడండి? దైవ కార్యాలు ఎలా జరుగుతాయి? దైవ ప్రసన్నతను అనుభవిస్తావా? దేవుని ఆశీర్వాదాలు. ఈమె దేవుని సేవకుడి విషయంలో, పరిచర్య విషయంలో, దేవుని విషయంలో శ్రద్ధాభక్తి చూపించింది. శ్రద్ధాభక్తి. ఈమెకి శ్రద్ధ ఉంది, భక్తి ఉంది. ఈమెకి భక్తి ఉంది, ఈమెకి శ్రద్ధ ఉంది.
రెండు విడదీయలేం. ఈరోజు నీకు దేవుని బిడ్డగా నీ మనస్సాక్షితో చెప్పు, శ్రద్ధ ఉందా, భక్తి ఉందా? భక్తి ఉంటే శ్రద్ధ కూడా ఉందా? శ్రద్ధగా ప్రార్థన చేస్తున్నావా? శ్రద్ధగా వింటున్నావా? శ్రద్ధగా ఐక్యతను కాపాడుకుంటున్నావా? శ్రద్ధగా ఆయన సన్నిధికి వస్తున్నావా? భక్తితో కూర్చుంటున్నావా? కదా దైవజనులు లేసన్న గారు రాస్తారు, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. అది శ్రద్ధ. దేవుని మందిరానికి శ్రద్ధగా రావాలి. వారం వెంబడి వారం క్రమశిక్షణతో వార కూడికలు జరుగుతున్న శ్రద్ధగా రావాలి, భక్తితో కూర్చోవాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఏమే భక్తి శ్రద్ధల్లో గనురాలు. 3 విషయాలు విన్నాం. 1 ఆతిథ్యంలో గనురాలు, 2వది ప్రేమ చూపుటలో గనురాలు, 3వది భక్తి శ్రద్ధలలో గనురాలు. 4వది చూడండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతో నేను కోరుచున్నావని అడుగమని గేహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో, బాగా వినండి ఈ మాట, ఈమె సంతృప్తి విషయంలో గనురాలు. ప్రవక్త అడుగుతున్నాడు, ఇంత శ్రద్ధ భక్తి మైడలో చూపిస్తున్నావు, మేము నీకేం చేయాలి? ఏం చేయాలి చెప్పు. నీ గురించి రాజుతో మాట్లాడమంటావు. ఆ రోజు ప్రవక్తలకి రాజులకి లింక్ ఉండేది. రాజులు కూడా లోబడేవారు దైవ సేవకులకి, ప్రవక్తల మాటలకి రాజులు కూడా లోబడేవారు. ఒకవేళ నీ గురించి ఏదైనా రాజుతో మాట్లాడమంటావా? నీకేదైనా రికమెండేషన్ చేయాలా, నీకేదైనా చేయాలా అని అడిగితే ఏమేమనిందో తెలుసా? ఏమొద్దు, నాకన్నీ ఉన్నాయి, కానీ వాస్తవంగా ఈమెకి పిల్లలు లేరు, ఈమెకు పిల్లలు లేరు, అదొక కొరత ఉంది. అయినా సేవకుడు అడిగిన వెంటనే బయటపడకుండా నేను సంతృప్తితో ఉన్నాను. చూడండి, హర్ కంటెంట్మెంట్, ఆమె సంతృప్తి ఎంత గొప్పదో. ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని విషయంలో ఆమె సంతృప్తిగా జీవించింది కాబట్టి దేవుడు ఆ కుటుంబంలో కార్యం చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, పిల్లల్నిచ్చి, ఇల్లు ఇచ్చి, కారు ఇచ్చి, ఎన్ని చేసినా కొంతమందికి సనుగులు సనుగులు సనుగులు, కొరతలు కొరతలు కొరతలు. ఎన్ని చేసినా ఇంకా అసంతృప్తి అసంతృప్తి అసంతృప్తి. ఎప్పుడు నువ్వు సంతృప్తిగా ఉంటావు? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ అని రాశారు ఇంగ్లీష్లో. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన భార్య విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన భర్త విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో, ఇల్లు విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపారాల విషయంలో, దేవుడు ఇంతవరకు చేసిన ప్రతి విషయంలో ఆర్ యు కంటెంట్? నువ్వు సంతృప్తిగా ఉండగలుగుతున్నావా? చూడండి, పిల్లలు లేకపోయినా నీ గురించి రాజుతో మాట్లాడాలంటే వద్దు, నాకు అన్నీ బాగానే ఉన్నాయి అనింది. అన్నీ బాగానే ఉన్నాయి, సంతృప్తి అండి. ఒక భార్యాభర్తల గురించి విన్నాను, ఈ మాట మీతో చెప్పాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ భార్యాభర్తలకి లేక 6 సంవత్సరాలకు ఒక కొడుకు పుట్టాడు. ఎన్ని సంవత్సరాలకి? 6 సంవత్సరాలకు ఒక కొడుకు పుట్టాడు. పుట్టిన తర్వాత వాడు సంవత్సరం బాగా పెరిగాడు. దేవుని కృప వల్ల వాడు పుట్టినరోజు వచ్చింది, మార్చి 25వ తారీఖు. ఇక ఈ భర్త ముందు రోజు నుంచి 4 రోజుల ముందు నుంచి, అండి పిల్లోడు లేక 6 సంవత్సరాలకు పుట్టాడు కాబట్టి వాడు పుట్టినరోజు సమయం వచ్చింది, ఫస్ట్ బర్త్డే కదా, గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం, బాగా చేద్దాం. వీళ్ళు ఆర్డినరీ ఫ్యామిలీ,
చాలా సామాన్యమైన కుటుంబం. ఈమె కోరికలేమో గొంతెమ్మ కోరికలు. ఏం చేద్దాం? భర్తతో చెప్తుంది, గ్రాండ్గా చేద్దామండి, చుట్టాలను పిలుద్దాం, చర్చ్ వాళ్ళని పిలుద్దాం, వాళ్ళని పిలుద్దాం, వీళ్ళని పిలుద్దాం, అందరిని పిలుద్దాం, బాగా గ్రాండ్గా ఏర్పాటు చేద్దాం చెప్తా ఉంది. సరే, ఏం చేస్తాడు? మన కాడంత లేవు కదమ్మా డబ్బులు, మన కాడంత లేవు కదమ్మా, ఎట్లా గ్రాండ్గా చేస్తామంటున్నాడు ఆయన. లేదండి, అప్పైనా చేసి గ్రాండ్గా చేద్దాం. వెంటనే ఈ భర్త సరే ఏమంటాడు? భార్యలు అట్లా మాట్లాడితే మళ్ళా నేను చేయలేనమ్మా అన్నాడంటే, నీ కొడుకు మీద ప్రేమ లేదు, నా మీద ప్రేమ లేదు, నా మాట పట్టించుకో అంటారు కదా. పోయాడు, 4 లక్షలు అప్పు చేసి తీసుకొచ్చి చాలా గ్రాండ్గా చేశాడు. చుట్టాలందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళంతా వాచీలు తెస్తుంది. ఇదేగా డబ్బులు ఊడిదాడు. గిఫ్ట్లు తీసుకొచ్చి వాచీలు, తర్వాత చిన్న బొమ్మలు, టాయ్స్ తెచ్చారు. వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు తేలా. అప్పు అలాగే ఉంది. ఆ ఫంక్షన్ అయిపోయింది. మరుసటి రోజు నుంచి అప్పుకు వడ్డీలు కట్టడం ప్రారంభించి 2వ సంవత్సరం వచ్చింది వీడికి. మరలా మార్చి 25 వస్తుంది. మార్చి 20వ తారీఖు నుంచి మరలా వేధిస్తుంది భర్తను. అండి ఏంటి? మరలా మన పిల్లోడికి 2వ సంవత్సరం వస్తుందండి, బర్త్డే వస్తుందండి, మరలా ఈసారి గ్రాండ్గా చేద్దామండి అంటది. పోయినసారి తీసుకొచ్చిన అప్పే వడ్డీలు కట్టలేక అల్లాడుతున్నాను, దయచేసి వద్దు, ఈసారి పోయినసారి చేశాగా అన్నాడు భర్త. నీకు అసలు పిల్లోడి మీద కానీ నా మీద కానీ ప్రేమే లేదండి, నువ్వు ఒక అనామకుడివి, చూడు నువ్వు ఆడో నాగరికత లేని లోకంలో పుట్టాల్సింది. రోజులు అందరూ ఎట్లా చేసుకుంటున్నారు చూడు, ఫంక్షన్ హాల్ తీసుకొని గ్రాండ్గా ఎలా చేస్తున్నారో చూడండి అని విసిగిచ్చింది. ఏమని చేస్తాడు అర్థం కాక మరలా 4 లక్షలు అప్పు తెచ్చి మరలా 2వ సంవత్సరం పుట్టినరోజు చేశాడు. ఈ 4కి అప్పే తీరక వడ్డీలు కట్టడం, మరలా ఈ 2వ సంవత్సరం తెచ్చిన ఈ 4 లక్షలకి అప్పు తీర్చలేక మరలా వడ్డీలు కట్టడం, వడ్డీల మీద వడ్డీలు ఎక్కువైపోయి అతని జీతం చాలక చిన్న భిన్నమైపోతా ఉన్నాడు. సంవత్సరం ఆఖరికి వచ్చింది. ఒకరోజు ఇంటికి దిగులుగా వచ్చాడు భర్త. భార్య అడుగుతుంది, ఏందండి దిగులుగా ఉన్నావు? ఏం లేదే, ఈరోజు మందు దాగి చచ్చిపోవాలనుకున్నాను. ఏందండి, ఎందుకు? నేను ఇక కట్టలేను, అప్పుకు వడ్డీలు కట్టలేను, నా తలకు మించిపోయింది అప్పు, వడ్డీలు మించిపోయినాయి, నేను కట్టలేను, దయచేసి నేను చచ్చిపోవాలనుకున్నాండి. ఆ భార్య కూడా వచ్చి, సరే నేను కూడా చచ్చిపోతానండి, నాకు కూడా ఏదో పెట్టు అనింది. ఆ స్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు అనుకున్నారు, మన ఇద్దరం చచ్చిపోతే వాడికి కూడా మందు పెట్టేద్దాం అన్నాడు ఆయన. 3 మందు తాగారు, 3 చచ్చిపోయారండి. ఇది నిజంగా జరిగిన వార్త తెలుసా? ఒక పుట్టినరోజు వేడుక 3 మరణానికి దారి తీసింది. ఎందుకో తెలుసా? ఉన్నదాంతో కాలు ముడుచుకోక అప్పుల మీద అప్పులు చేసి సంతృప్తి లేక, కుటుంబంలో సంతృప్తి లేక, ఉన్నదాని విషయంలో జాగ్రత్త లేక జీవితాలు పాడు చేసుకుంటున్న వారు, చావుకు సిద్ధమవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు సమాజంలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చిన దాంట్లో నీకు ఒక చిన్న ఇల్లు ఇచ్చాడా, పూరిల్లు ఇచ్చాడా, చిన్న ఉద్యోగం ఇచ్చాడా, అటెండర్ ఇచ్చాడా, మెకానిక్ ఇచ్చాడా, చిన్న వ్యాపారం ఇచ్చాడా, ఏదైనా సరే దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తిగా ఉండే వారిని వీరిని చూసి వాతలు వేసుకోబాకండి. ఈ స్త్రీ సంతృప్తి విషయంలో ఘనురాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతృప్తి కలిగి ఉంటున్నావా? సంతృప్తి కలిగి జీవిస్తున్నావా? దేవుడిచ్చిన భార్య విషయంలో, పిల్లల విషయంలో దేవునికి స్తోత్రాలు చెప్తూ ఎప్పుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉంటే దేవుడు ఒకరోజు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి 4వదిగా ఆమె సంతృప్తి విషయంలో ఎవరు చెప్పండి? ఘనురాలు. 5వది చూడండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె ఏమనింది? సుఖముగా ఉన్నాము. చూడండి, 5వది ఈమె విశ్వాసములో ఘనురాలు.
ఎందుకో తెలుసా? తర్వాత ఆమెకు పిల్లలు పుడతారు. ఒక అబ్బాయి పుడతాడు. వాడు కొంత ఎదిగిన తర్వాత కోతకాలం వచ్చింది. వాళ్ళ నాన్న దగ్గర పిల్లోడు ఉంటాడు. వాడు అరుస్తాడు, నా తలబోయిన తర్వాత వచ్చిన మీరు చదువుకుంటే ఈ విషయాలు రాయబడ్డాయి. నా తలబోయినే అని అరుస్తూ ఉంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిస్తే వాడి ఇంటికి వెళ్ళేలోపు చచ్చిపోతాడు పిల్లోడు. పుట్టిన పిల్లోడు ఏమవుతాడు? చచ్చిపోతాడు. పిల్లోడు చచ్చిపోతాడు. పిల్లోడు చనిపోయిన తర్వాత ఈ తల్లి ఏం చేస్తుంది? ఈ శూనేమిరాలు ఏం చేస్తుంది తెలుసా? చచ్చిపోయిన ఆ పిల్లోడిని పట్టుకొని ఒక గాడిదకి గంత కట్టి ఎక్కి దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళిద్ది. చూడండి ఆ వచనాలు మనం చూద్దాం. 24 వచనం. గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనువానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మలుగా తోలవద్దా నేను. అప్పుడు వాడు తోలుకుంటా వెళ్ళిన తర్వాత దైవజనుడు దూరం నుంచి చూస్తాడు. దూరం చూసి ఎదుర్కొని, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయో సుఖముగా ఉన్నారా? ఆల్ ఈజ్ వెల్, అందరూ క్షేమంగా ఉన్నారా అని అంటే వాస్తవంగా బిడ్డ చచ్చిపోయి ఇంట్లో ఉన్నాడు. బిడ్డ శవం ఇంట్లో ఉంది. మనమైతే ఏం చెప్పేవాళ్ళం? పోయో చెప్పావు కానీ ఏదో భక్తి గల దైవజనుడు అని ఇంటికి వస్తుంటే భోజనం పెట్టడమే కాకుండా ఏమిచ్చాను? ఇల్లు కట్టించి ఇంట్లో అన్ని వస్తువులు పెట్టి నిన్ను బాగా చూసుకుంటే బిడ్డనిచ్చావు. బిడ్డ చచ్చిపోయాడు. అసలు నువ్వు కనబడితే కాల్చేస్తా, నిన్ను చూస్తే నాకు అసలు తుపాకీతో కాల్చాలి అని ఏం చేసేవాళ్ళం? కేకలేసేవాళ్ళం. ఏదన్నా జరిగితే చాలు మన స్వభావం అక్కడ బయటపడిపోతుంది కదండి. మంచోడు బుద్ధి అంట ఎక్కడ? మంచోడు బుద్ధి ఆడ 2 ముక్కలు తక్కువైతే చాలు. ఇందులో 2 ముక్కలు తక్కువైతే చాలు. మంచోడు బుద్ధి మాంసం కాడ ఉందిగా సామెత. చెడ్డోడు బుద్ధి ఆడ చేపల కాడ, అక్కడ మొత్తం కనపడిపోద్ది మన స్వభావం అంతా. అసలు వీడు మంచోడా కాదు, వాడి స్వభావం తెలుసుకోవాలంటే మాంసం పెట్టండి ఒకరోజు, 2 ముక్కలు తగ్గేయండి చాలు. అదెయ్యి అంటాడు వాడు. అదెయ్యి నాకెందుకు వేయలేదు అంటాడు. మంచోడు బుద్ధి మాంసం కాడ, చెడ్డోడు బుద్ధి ఆడంట చేపల కాడ బయటపడిద్దంట. మన స్వభావాలు అట్టండి. కానీ ఈ స్త్రీ నుంచి నేర్చుకోవాల్సింది చూడండి. బిడ్డ చచ్చిపోయి ఇంట్లో ఉంటే గాడిదకి గంతగట్టి సేవకుడి దగ్గరికి వచ్చి సేవకుడు ఎదురుపోయి అంటున్నాడు, అంతా బాగున్నారా? నీ పెనిమిటి నీ బిడ్డ నువ్వు క్షేమంగా సుఖంగా ఉన్నారంటే ఏమనిందో తెలుసా? ఏమనింది? 25వ వచనం. అందుకామె ఏమన్నావు? ఆల్ ఈజ్ వెల్, మేమందరం సుఖంగా ఉన్నాం. ఎంత బలమైన మాట! దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అది విశ్వాసం. విశ్వాసములో గనురాలు. మేమేడయ్యా సుఖంగా ఉన్నాం, ఇంట్లో ఎంత పెద్ద కష్టం వచ్చింది, అది వచ్చింది ఇది వచ్చింది అని వ్యాకుల పల్ల, దిగులు పల్ల. ఆల్ ఈజ్ వెల్, మేము క్షేమంగా ఉన్నాం, మేము సుఖంగా ఉన్నాం. ఆమెకు తెలుసు. విశ్వాసంతో నేను మాట్లాడితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. నేను విశ్వసిస్తే చాలు దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమె నమ్మిందంటే దేవుణ్ణి. నువ్వు నమ్ముతున్నావా? చాలాసార్లు దేవుని కాడ మనం మాట్లాడే మాటలని ఏం చేశాడమ్మా? ఏం చేశాడు ఒకటి చెప్పు. ఏం చేశా? నాకైతే ఏం చేయలే. అరే నువ్వు భూమి మీద క్షేమంగా ఉన్నావంటేనే ఆయన కార్యం కదా. ఆరోగ్యంగా ఉన్నావంటేనే ఆయన కార్యం కదా. ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడంటే ఆయన కార్యం కదా. రకరకాలైన వ్యాధులు దేవుడు నన్ను క్షేమంగా ఉంచాడంటే దేవుని కృప కదా. విశ్వాసంతో పలుకుతున్నావా? ఏదైనా పలికేటప్పుడు ఇది చేస్తాడు, ఇది జరిగిద్ది, ఇది పొందుకుంటాను, ఇది నా జీవితంలో చేస్తాడు. విశ్వాసంతో మాట్లాడాలి కదండి. దేవుని బిడ్డలు ఎప్పుడు మాట్లాడినా ఎలా మాట్లాడాలి? విశ్వాసంతో మాట్లాడాలి. వినే దేవుడున్నాడు, చూస్తున్న దేవుడున్నాడు. బిడ్డ చచ్చిపోయి
బిడ్డ చచ్చిపోయి శవం ఇంట్లో ఉంటే ప్రవక్త అడుగుతుంటే అందరూ సుఖంగా ఉన్నారా? ఆల్ ఈజ్ వెల్, మేమందరూ సుఖంగా ఉన్నామనింది. అది విశ్వాసం. ఆమెకి తెలుసు, చచ్చిపోయిన నా బిడ్డను నా ప్రభు లేపుతాడు, నా ప్రభు లేపుతాడు. మృతులలోయ నుండి నా ప్రభు జీవంలోకి తీసుకొస్తాడు, మరణంలో నుండి జీవంలోనికి దాటిస్తాడు. అది విశ్వాసం. విశ్వాసం అది ఈరోజు చూసేది కాదు విశ్వాసం, భవిష్యత్తును చూసేది విశ్వాసం. నేను ఇలా ఉండనండి, ఈ పేదరికం ఇలా ఉండదండి, నా స్థితి ఇలా ఉండదండి. మొదట నాది కొద్దితో ప్రారంభమైన తొదకు నేను మహాభివృద్ధి చెందుతానండి, తొదకు నేను ఆశీర్వదించబడతానండి, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. విశ్వాసంతో, విశ్వాసంతో ఏది మాట్లాడినా దేవుని బిడ్డలంగా విశ్వాసంతో మాట్లాడాలి. కాబట్టి ఏందమ్మా ఇట్టున్నావు? ఏం చెప్పనన్నా, అన్నీ నాకేనన్నా, ఏం చెప్పను, ఏమని చెప్పను, అన్నీ నాకే, అన్ని బాధ, ఇంటి బాధ, రోకల బాధ, రోడ్డు బాధ, మొత్తం బాధలన్నీ నాయ అని చెప్పి ఆమె సోదే అమ్మ దగ్గర పోయి సోది చెప్పుకోండి. దావ 4 చెప్పిద్ది. ఇంకా నీ ఇంట్లో అది ఉంది, అది తీసి పక్కన పడే, సోదమ్మ సోది, అదిగో అది కనపడుతుంది, అది తీసేయి. ఆ సోది చెప్పించుకుంటా ఉండి జీవితకాలం. విశ్వాసంతో బ్రతకాలి. హల్లెలూయా. మనం విశ్వాస వీరులం. హల్లెలూయా. మన పితరులు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు, విశ్వాసం ద్వారా సింహాల నోళ్ళు మూశారు, విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చూశారు. ఈరోజు నీ బిడ్డకి ప్రభుత్వ ఉద్యోగం పెద్ద లెక్కగా దేవునికి నువ్వు విశ్వాసంతో చెప్పు, దేవుడు నా బిడ్డకు విశ్వాసంతో ఉద్యోగం ఇస్తాడని నేను నమ్ముతున్నాను అని చెప్పు. దేవుని సన్నిధిలో విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు మన పితరులు. విశ్వాసం ద్వారా ఈరోజు దేవుడు మీ పిల్లల్ని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. విశ్వాసంతో చెప్పండి, విశ్వాసం చెప్పండి. నన్ను బాగు చేస్తాడు యేసయ్య అనండి, అనగండి. మీకు ఏది కావాలో అడగండి. విశ్వాసంతో దేవుడు నా స్థితిని గొప్ప చేస్తాడు, నేను ఇల్లు కట్టుకుంటాను, నా వ్యాపారం దీవించబడిద్ది, ఎంఆర్ఎఫ్ అంత ఎదుగుతాను, వాళ్ళంతగా దీవించబడతాను, రిలయన్స్ అంబానీ అంతగా ఎదుగుతాను. చెప్పండి గొప్పగా. మీకు అసలు చెప్పుకోవటమే చేత కదా. ఏం చెప్పాలి, ఏం చెప్పాలయ్యా, ఏం చెప్పాలి? విశ్వాసంతో అడగాలి. ఏది అడిగినా ఎలా అడగాలి? విశ్వాసం. విశ్వాసంతో ఘనురాలేమే, విశ్వాసములో ఘనురాలే. 6వది చూడండి, 6వది ఆమె విశ్వసించింది కాబట్టి దేవుడు ఆ బిడ్డను, చనిపోయిన బిడ్డను ఇచ్చాడు. 6వది లూకా రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నా ఏలిన వాడవైన నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని. చూసారా, కుమారుడు కావాలని నేను అడిగానయ్యా. ఎంత ఎంత యథార్థంగా చెప్పిందో చూడండి. తన సమస్యను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంత యథార్థంగా కుమారుడు కావాలని నేను అడిగానా, కుమారుడు కావాలని నేను అడిగానా, నా ఏలివాడిని నేను అడిగితేనా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా? యథార్థతలో ఘనురాలేమే. యథార్థతలో కొందరు జీవితంలో ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థనలో స్పష్టత ఉండదు, ఆ ప్రార్థనలో యథార్థత ఉండదు. ఏం అడుగుతున్నారో తెలియదు, దేవుని ఎలా అడగాలో తెలియదు, యథార్థంగా అడగలేరు, యథార్థంగా అడగలేరు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమంట. దేవుని ఏదైనా అడిగేటప్పుడు యథార్థంగా అడగాలి. సామెతలు 15:8 ఆ మాట మనం చూస్తాం. యథార్థంగా అడగాలి, యథార్థంగా 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 అడుగుతున్నావా? దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేస్తున్నావా? ప్రవక్తతో అంటుంది, అసలు నేను కుమారుడు కావాలని అడిగానా? లేదే, నన్ను ఎందుకు భ్రమ పెట్టావు? దేవుని సన్నిధిలో యథార్థంగా మాట్లాడుతుంది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన నీలో యథార్థత ఉందా? బైబిల్ చెప్తుంది, యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యథార్థంగా జీవించాలి. మనసులో ఒకటి, పైకొకటి కాదు. విశ్వాస జీవితంలో యథార్థత చాలా ప్రాముఖ్యం, యథార్థంగా జీవించడం చాలా ప్రాముఖ్యం. ఎలా ఉంది నీ యథార్థ జీవితం? ఏమైనా యథార్థతలో కూడా గనురాలి, యథార్థంగా మాట్లాడటంలో గనురాలి.
కొంతమంది చూడండి, పైకి ఒకటి చూస్తుంటారు, లోపల ఒకటి మాట్లాడుతుంటారు. వాళ్ళ జీవితంలో స్పష్టత, యథార్థత ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుణ్ణి అడిగేటప్పుడు అడగాలి కదండి. మన అన్నీ కూడా లోపల ఒకటి పైకి ఉండే స్వభావం. ఒక రాజుగారి కంట బాగా వినండి. ఒక రాజుగారికి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. తన పుట్టినరోజు బాగా రెడీ అయ్యాడు, మంచిగా డ్రెస్ వేసుకున్నాడు, మంచిగా సిద్ధపడ్డాడు. ఇక బయటికి వెళ్తున్నాడు. అందరూ సామంతరాజులు అందరూ వచ్చారు. బాగా విందు జరుగుతూ ఉంటే రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఇక్కడ ఉండను, నా రాజ్యంలోకి వెళ్తా. ఈరోజు నా రాజ్యంలో నేను గుర్రం వేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు నాకు ఎవడు కనపడతాడో వాడిని ఆనందపరుస్తా, వాడిని సంతృప్తిపరుస్తా, వాడికి ఏది కావాలో అది ఇచ్చి వాడిని సంతృప్తిపరుస్తానని ఆ రాజుగారు గుర్రం వేసుకొని ఆ విందులో ఉండకుండా బయటకు వచ్చాడు. ఆయన అనుకున్నట్టే బయటకు వస్తే రోడ్డు మీదకి రాగానే ఒక భిక్షకుడు కనపడ్డాడు. ఎవరు కనపడ్డారు? భిక్షాటం చేస్తూ ఒక భిక్షకుడు కనపడ్డాడు. రోడ్డు మీద ఒక వంతెన దగ్గర ఒక మురిక్కాలో పక్కన అడుక్కుంటా ఉన్నాడు. రాజుగారు ఆ భిక్షకుని చూసి చాలా వీడిని సంతృప్తిపరుద్దాం, నీకేం కావాలి అడుగురా అంటే వాడు ఇట్ట 2 దోశలు పెట్టి ఇట్ట చూస్తూ ఉన్నాడు. రాజా ఏమన్నా అయ్యా అని చూస్తా. రాజుగారు వెంటనే గుర్రం మీద నుంచి ఒక బంగారపు నాణాన్ని అట్లా విసిరేసాడు వాడి చేతిలోకి. విసిరేయగానే ఆ చేతికి తగిలి, వాడు పట్టుకోవడం చేతగాక చేతికి తగిలి అది మురికి కాలువలో పడిపోయింది. ఆడ పడిపోయింది, మురికి కాలువలో పడితే వీడు వెంటనే మురికి కాలువలో పోయి దాన్ని తీసుకోబోతాడు. రాజు రే వద్దు వద్దు, ఇట్రా, ఆ మురికాళ్ళు చేపట్టింది, ఇట్రా ఇదిగో నీకేం కావాలిగా, ఇదిగో ఇంకోటి ఇస్తున్నా తీసుకోన్నాడు. వాడు అది తీసుకున్నాడు, ఇచ్చాడు. మరలా తీసుకున్నాడు. ఆడ చూస్తున్నాడు, మురిక్కాలతో చూస్తా ఉన్నాడు. మురిక్కాలతో చూస్తాడు. రాజుకి కోపం వచ్చి, ఒరే అసలు అటు చూడొద్దు, ఇదిగో ఈ మూట నీకు ఇస్తున్నానని ఆ వజ్రాల మూట వాడి చేతికి ఇచ్చేసాడు. వాడు ఆ మూట తీసుకున్నాడు. మరలా ఎటు చూస్తున్నాడు ఎటు చూస్తున్నాడు మన స్వభావమే, అంత మన స్వభావమే. దేవుడు ఎంత ఇచ్చినా ఎంత ఘనపరిచినా ఇంకా మనలో యథార్థత లేదు, ఇంకా మనలో భక్తి రాలేదు, ఇంకా మనలో ప్రభు మీద ప్రేమ రాలేదు. ఎటు చూస్తుంటాం ఆ మురికాలలో పడ్డ ఆ నాణ్యంకెళ్ళే ఎప్పుడెప్పుడు రాజు పోతాడా తోకుని తీసుకుందాం. వాడి చేతిలో ఉన్న ఇన్ని చూసుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలు యథార్థంగా జీవించాలి. దేవుని బిడ్డలు యథార్థతలో ఘనులుగా ఉండాలి. తర్వాత 7వ చూడండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం. హల్లెలూయా. పట్టుదల్లో ఘనురాలేమే. ఈమె పట్టుదల్లో, సరే వెళ్ళమ్మా, నాకు అర్థమైపోయింది, పిల్లోడు చచ్చిపోయాడు, వస్తాను పో, ఇదిగో ప్రవక్తని ఎలీషా గేహాజీని పంపిస్తున్నా పో, సేవకుడు వస్తాడు పో. ఇప్పుడు ఏమేమనిందో తెలుసా? తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను ఏం చేయను. అదండి పట్టుదల. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పట్టుదలతో ప్రార్థించాలి. యాకోబు అంటాడు కదా, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. ఈరోజు నన్ను దీవించాలయ్యా, ఈ ఆదివారం నేను దీవించబడాలి, నువ్వు నన్ను దీవించే వరకు నేను వదిలిపెట్టను. పట్టుదల. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నువ్వు నాతో వస్తే గాని నేను వెళ్ళనంతే, నువ్వు చేస్తే గాని నేను ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా. ఎప్పుడైనా పట్టుదలతో ప్రార్థన చేసావా? ఇది జరిగితే గాని నేను వెళ్ళనయ్యా, ఇది చేస్తే గాని నేను వెళ్ళనయ్యా. పట్టుదల. పెద్దలు చెప్తారు, పట్టరాదు పట్టి విడవరాదు. పట్టేవా, ప్రభు పాదాలు పట్టేవా, విడిచిపెట్టకూడదు. పట్టుదలతో ప్రార్థించాలి. దేవుడు పట్టుదలతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రత్యక్షమై కార్యం చేస్తాడు. యాకోబుకు ప్రత్యక్షమైన దేవుడు, ఈ స్త్రీ కుటుంబంలో ఆమె కుమారుని బ్రతికించిన దేవుడు. నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయి. ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక, నీ మీద కృప చూపించునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఆఖరి విషయం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 37వ వచనం. పిల్లోడు బ్రతికాడండి. పిల్లోడు బ్రతికాడు. ఏం చేసింది చూడండి. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కొనిపోయిన. కృతజ్ఞతలో ఘనురాలు. కృతజ్ఞతలో ఘనురాలు. దేవుని బిడ్డలారా, దేవుని కాడ మేలు పొందినప్పుడు కృతజ్ఞత చూపించే వాళ్ళు కొద్దిమందే. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, కానీ వెనక్కొచ్చి ప్రభువుకి కృతజ్ఞత చెల్లించింది ఒక్కడే. యేసుప్రభు అడిగాడు, ఆ 90 ఎక్కడ? ఆ ప్రశ్న ఈరోజు కూడా ఉంది సంఘంలో. నేను నిన్ను బాగు చేశానే, చావు బతుకుల మధ్యలో నువ్వు బాగుపడ్డావే. మొన్న ఎవరో చెప్తున్నారు, కరోనా సమయంలో నేను బ్రతికి బట్టగట్టానంటే అది దేవుని కృపేనన్ను. మళ్ళా వాడు పోయి తాగుతానే ఉంటాడు. దేవుడు బాగు చేసిన తర్వాత కృతజ్ఞత ఉందా? దేవుడు మేలు చేసిన తర్వాత కృతజ్ఞత ఉందా? దేవుడు ఈ బిడ్డను బ్రతికించిన తర్వాత ఈ తల్లి చూడండి ఏం చేసిందో, లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద పడి సాష్టాంగపడి లేచిందండి. దేవుని మీద కృతజ్ఞత చూపుటలో కనురాలి. ఎంతమంది కృతజ్ఞత ఉంది ఈరోజు? దేవుని విషయంలో ఎంతమందికి కృతజ్ఞత ఉంది? ఎంతమంది కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారు? బైబిల్ చెప్తుంది, కృతజ్ఞత చూపుటలో మెలకువగా ఉండుడి, కృతజ్ఞులై ఉండుడి. ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట మీ విషయంలో దేవుని చిత్తము. కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత కలిగి నడుచుకుంటున్నావా? దేవుని పట్ల కృతజ్ఞత ఉందా? ఉద్యోగం ఇచ్చినందుకు కదండి, ఉద్యోగం ఇచ్చేదాకంటారు, ప్రభా నాకు ఉద్యోగం ఇస్తే వారం నా కానుకలైతేనేమి, నా జీవితం అయితేనేమి, నా సమస్తము ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అంటారు. ఉద్యోగం ఇచ్చిన